అలాగే. నెక్స్ట్ ఏంటి చూడండి, సర్కిల్ యూజింగ్ కోఆర్డినేట్. దాని మీనింగ్ ఏంటంటే ఇది ముందు ఇచ్చాను, ట్రై టాంజెంట్ సర్కిల్. టాంజెంట్ సర్కిల్ అంటే మనం ఏవైతే సర్కిల్ సెలెక్ట్ చేస్తామో టాంజెంట్ అడగలేదు. ఓకే సార్. 3 ఆబ్జెక్ట్స్ టాంజెన్సీ అవుతున్న సర్కిల్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, మరి సర్కిల్ యూజింగ్ కోఆర్డినేట్స్ అంటే ఇక్కడ వాల్యూస్ వస్తున్నాయి చూడండి. ముందే వాల్యూస్ ఇవ్వాలి సార్ దానికి. ఈ యొక్క సర్కిల్ సెంటర్ అనేది ఎక్కడ స్టార్ట్ కావాలి, రేడియస్ వాల్యూస్ ఇవ్వండి. నేను ఒక ఇస్తున్నాను, ఆర్జీ డాట్ స్టార్ట్ కావాలి. ఓకే, రేట్ అయిపోయింది. నేను ముందు ఇవన్నీ ఇది చేస్తాను. అక్కడ కావాలి, లేదు నాకు హారిజాంటల్ కొంచెం డిస్టెన్స్లో కావాలి, ఒక నుంచి పెట్టిస్తాను కావాలి. ఓకే. రేడియస్ నేను 25 ఇస్తున్నాను. ఓకే, 25 డిస్టెన్స్లో 25 రేడియస్, 25 రేడియస్. సార్ ఇప్పుడు ఆరెంజ్కి వచ్చిందంటే అది మన డైమెన్షన్ ఇవ్వలేదనా? గ్రీన్ కలర్ వచ్చిందంటే మనకు అన్ని డైమెన్షన్స్ దానికి ఇచ్చాం, అన్ని కన్స్ట్రెంట్స్ ఇచ్చామని. ఇప్పుడు ఎగ్జాంపుల్ దాన్ని కంట్రోల్ చేసి ఫస్ట్ ఇందులో నేను ఇది డిలీట్ చేస్తాను. కలర్ చూడండి, వైట్ వచ్చింది. వైట్ వచ్చింది. దానికి ఏదో ఒక తక్కువ ఉంది డైమెన్షన్ ఇవ్వడం. అలా ఈ కన్స్ట్రెంట్స్లో నేను క్లియర్ చెప్తాను అప్పుడు. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి, 3 పాయింట్ డైరెక్ట్గా 3 పాయింట్ పిక్ చేసి మనకు ఆర్క్. ఓకే, ఆర్క్ ఇది 3 పాయింటే, బట్ ఏంటంటే ఇండియన్ పాయింట్ ఇచ్చిన తర్వాత మధ్యలో పాయింట్ ఇస్తుంది. ఇదేమో లైన్గా, ఇదేమో మధ్యలో తర్వాత లాస్ట్. ఇది సెంటర్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్, ఇండియన్ పాయింట్. ఓకే, స్టార్టింగ్ ఎండింగ్. ఇవి మనకు సర్కిల్స్. ఓకే. ఏదైనా ఒక టూల్ బార్ మనకి ఇట్లా యారో కనిపించిందని ఇలా పిక్ చేసుకుంటే ఇది బయటికి లాక్కోవచ్చు, వర్టికల్ పైన పిక్ చేసి ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే సార్. ప్లైన్ అంత వాడడం లేని తర్వాత చెప్తాను, ఇదంతా యూజ్ చేయమని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ లిప్స్ ఒకటే వాడతాం, వీటిని అంతగా వాడడం మనం. ఈ లిప్స్ ఒకటి మైండ్ పిక్ చేసి ఇలా ఒక పాయింట్ ఇటు పిక్ చేయాలి, మళ్ళీ ఇంకో పాయింట్ ఇటు వైపు. నెక్స్ట్ మనకు లైన్స్లో చూడండి, యారో పిక్ చేయగానే లైన్స్ అని వచ్చాయి. లైన్ 2 పాయింట్లు పిక్ చేయడం, డ్రా చేయడం. ఓకే. జాయిన్ అంట ఇన్ఫినిటీ. ఇప్పుడు నాకు వర్టికల్ కావాలంటే ఇక్కడ ఆప్షన్, టెక్స్ట్ టూల్స్లో ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళం. లేదు సమ్ యాంగిల్లో కావాలనుకుంటే ఇది పిక్ చేసుకోవాలి. ఒక పాయింట్ పిక్ చేసి మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ అలా ఇవ్వచ్చు. టాంజెంట్, బై టాంజెంట్ అంటే 2 ఆబ్జెక్ట్లకు మధ్యలో, 2 ఆబ్జెక్ట్ అంటే ఎప్పుడైనా ఒక టాంజెంట్ లైన్ దేనికి క్రియేట్ చేయగలం? సర్కిల్స్, 2 సర్కిల్స్ కానీ 2 ఆర్క్స్ కానీ. సో ముందు నాకు 2 సర్కిల్స్ కావాలి. ఇక్కడ ఒక సర్కిల్ వేసాను, నేను ఇంకో సర్కిల్ వేస్తాను. మామూలుగా మనకి 2 సర్కిల్స్ మధ్యలో ఎన్ని టాంజెంట్స్ వేయగలమంటే ఒక 4 డ్రా చేయగలం. ఈ బై టాంజెంట్ లైన్ అంటే వచ్చింది, ఒకటి వచ్చింది. మన ఎటువైపు పిక్ చేస్తే అటువైపు వస్తుంది. ఓకే. ఇక్కడ ఒకటి ఇటువైపు పిక్ చేస్తున్నాను, ఇక్కడ ఒకటి ఇక్కడ పిక్. ఓకే. ఇప్పుడు నాకు ఈ 2 లైన్ల మధ్యలో ఒక లైన్ కావాలి, అప్పుడు ఇది యూజ్ చేస్తాం అన్నట్టు. బైసెక్టింగ్ లైన్ మధ్యలో వస్తుంది. ఇది ఏంటంటే మనకు పర్పెండిక్యులర్ వస్తున్నట్టు. ఒక ఆర్క్ తీసుకొని ఇలా లాగుతున్నా మనకు పర్పెండిక్యులర్ వస్తుంది.
ఓకే సార్. ఆర్క్ తీసుకొని తాగినట్టయితే దానికి పర్పెండిక్యులర్ వస్తుంది. అదే లైన్కి అయితే ఆ లైన్ కూడా పర్పెండిక్యులర్. ఓకే సార్. ఇవి లైన్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి యాక్సిస్ బాడీలో యూజ్ అవుతుంది. పాట్ మోడలింగ్ ఏమైనా సర్క్యులర్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఆబ్జెక్ట్లను డ్రా చేసినప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక లైన్ రెక్టాంగిల్ తీసుకున్నారు, బట్ డ్రా చేస్తే పర్ఫెక్ట్ జామెట్రీ వస్తుంది కదా. కానీ మీరు ఏంటంటే సమ్ టైమ్స్ ఇక్కడ చూడండి సెలెక్షన్, ఇది సెలెక్షన్లో ఉన్నాను అనుకోండి, చూడండి ఏమైంది ఓకే. డాటర్ లైన్స్లో మీ జాతి కూడా కన్స్ట్రక్షన్ ఇలా వస్తుంది. ఇది జామెట్రీ కాదు ప్లస్. సో అందుకని మనకి ఎప్పుడు కానీ మన జామెట్రీ ఎలా ఉంది తెలుసుకోవాలి. మనకి ఎలా ఉంది మిస్టేక్ లేదా అన్న కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయి తీసుకోవాలి. ఓకే. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ వరకు ఒకసారి చూసుకున్నాం అనుకో, నేను మళ్ళీ ఈవినింగ్ ఇంకో క్లాస్ చెప్తాను. స్కెచర్ అనేది ఏంటంటే ఈరోజు కంప్లీట్ చేస్తాను. మళ్ళీ నువ్వు రేపు మార్నింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది, ఎందుకంటే 2-3 సార్లు ప్రాక్టీస్ చేయాలి. క్యాటియాకి మనకి ఏంటంటే ఈ మౌడ్స్ కొంచెం ఫ్రీ ఉండదు సార్. ఒక రోజు ప్రాక్టీస్ చేస్తే నీకు కొంచెం ఇట్లా వస్తాను సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే. మళ్ళీ ఒకసారి నేను బ్రౌజ్ చేస్తాను. ఏం చేశాను, క్యాటియా ఓపెన్ చేసిన ఏం చేశాను, స్టార్ట్లోకి వెళ్ళేసి మెకానికల్ డిజైన్లో స్కెచర్ అవునా, అవును సార్. ఇది తీసుకున్న తర్వాత నేను ఇలా వస్తుంది. మనం ఏం చేయాలి, స్కెచ్ సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఒక ప్లేన్, ఓకే సార్. ఇది ఫ్రంట్, ఇది రైట్, ఇది టాప్. టాప్ సైజ్ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మనం టూల్స్లోకి ఆప్షన్స్లోకి వెళ్ళాలి. నేను 3 సెట్టింగ్ చెప్పాను. ఒకటి వచ్చేసి డిస్ప్లేలో ఈ స్పెసిఫికేషన్ ట్రీ అంటారు, దీన్ని ఏమంటారు, స్పెసిఫికేషన్ ట్రీ. దీని పొజిషన్ మార్చడానికి ఏం చేస్తానంటే ఈ చేంజెస్ చూసాను, కానీ స్టార్టింగ్దే బెటర్. ఇంకోటి ఏంటంటే పారామీటర్స్ అండ్ మెజర్ యూనిట్ స్టడీ చేసుకున్నాను. ఓకే, యూనిట్స్. రెండో సెట్టింగ్. థర్డ్ సెట్టింగ్ ఏంటంటే పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ప్లేన్ యొక్క సైజ్ కంట్రోల్ చేస్తున్నాను. 50% పెట్టుకోమని 3 సెట్టింగ్స్ వేసాను. 3 సెట్టింగ్స్ మీరు మళ్ళీ కనిపిస్తారు. ఇది 50% ఉండాలి. మేడం పారామీటర్ మెజర్స్లో మనం వాడే ఎంఎంఏ వాడతాం. డిస్ప్లే పొజిషన్. నెక్స్ట్ మనకి ఇందులో స్కెచ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకొని వర్క్ చేయాలి. ఓకే సార్. మీరు అనుకోకుండా ఈ ప్లేన్స్ మీకు ఇలా రొటేట్ అయిన మిస్టేక్కి, బట్ మీరు ఉన్న స్కెచ్లోనే దాన్ని రొటేట్ అయ్యింది. అప్పుడు ఏం చేయాలంటే నార్మల్కి అనేది సెలెక్ట్, అంటే మనం ఇక్కడ మెయిన్లీ వ్యూ టూల్ బార్ ఒకటి వాడుతున్నాము. మనం మినిమంగా ఇంత టూల్ బార్స్ ఏమేమి కావాలని తెచ్చుకోవాలనుకుంటే ఈ టూల్ బార్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 3 కావాలి ఖచ్చితంగా. సెలెక్ట్ అయిన ఒక టూల్ బారు, ఇది వర్క్ బెంచ్ అంటారు. వర్క్ బెంచ్ ఏంటంటే ఈ స్కెచ్లకి బయటికి వెళ్ళడానికి. ఇక్కడ ఇంకోటి స్కెచ్ టూల్స్, ఇంకోటి వచ్చేసి విజువలైజేషన్. చూడండి, స్టాండర్డ్ కామన్, సో దాని స్టాండర్డ్ వ్యూ రెండు కామన్ ఫర్ ఎవ్రీ మోడల్. ఓకే సార్. స్టాండర్డ్ వ్యూ మనకి 2Dకి సంబంధించింది స్కెచ్ టూల్స్, విజువలైజేషన్, నెక్స్ట్ వచ్చేసి వర్క్ బెంచ్. ఓకే సార్. సెలెక్ట్. ఇంకోటి వచ్చేసి మనకి ఏంటి, ఇక్కడ మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే ఇది అన్నట్టు వర్క్ బెంచ్. 2Dలోకి వెళ్ళి 3D, కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు బయటకు. సో ఇక్కడ స్కెచ్ టూల్స్ ఒకటి, విజువలైజేషన్ ఒకటి, నెక్స్ట్ ఈ 3 టూల్ బార్స్ మనకి ఇక్కడ తెలుస్తుంది ఏమేం కావాలంటే.
ఈ టూల్ బార్ మీకు మిస్ అయినట్టయితే ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్టే ఈ ఏదైనా టూల్ బార్ మీద రైట్ క్లిక్ చేయాలి కదా సార్? ఏదైనా టూల్ బార్ పైన రైట్ క్లిక్ చేసినట్టయితే మనకు కనిపిస్తుంది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్.